సార్ నిన్న జేడి లక్ష్మీనారాయణ గారు జై భారత్ నేషనలిస్ట్ పార్టీ అనే పార్టీ పెట్టారు. దానికోసం మీకేం తెలుసా అండి? విన్నామండి. ఈరోజు మీ ఒపీనియన్ ఏంటి? జేడి లక్ష్మీనారాయణ గారు పెట్టిన పార్టీ మీద మీ అభిప్రాయం? వాస్తవానికి ఉన్న పరిస్థితుల్లో పార్టీలు పెట్టడం నడపడం అంటే చిన్న విషయం కాదండి. కాకపోతే ఆయన మంచి ఆఫీసరు. ఆయన గత కాలంలో ఒక పార్టీలో విశాఖపట్నంలో పార్లమెంట్కి పోటీ చేశారు. చాలా మంచి ఓట్లు వచ్చాయి, అంటే గెలుపుకు దగ్గరకు వచ్చారు ఆయన. కానీ మా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాగే ఏదో పార్టీలో, ఎందుకంటే ఆయన మంచి ఆఫీసర్ అండి, పెద్ద పెద్ద అవినీతి తిమింగళాలని అరెస్ట్ చేసిన జాబితాలో ఉంది. ఆ రకంగా ప్రజలకి చాలా దగ్గర అయ్యారు ఆయన. కానీ నా ఒపీనియన్ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో పార్టీకి ఆయన గత కాలం చేసినట్టు కానీ ఎక్కడ చేసినా ఈ రోజు ఆయన మంచి మెజార్టీతో విజయం చెందుతారండి. కానీ ఇప్పుడు పార్టీలు పెట్టడం అంటే చిన్న విషయం కాదు. ప్రజల్లో మరి ఇవ్వాలి కదా, అనౌన్స్ చేశారు, రేపేంటో చూస్తారు. ప్రజల్లోనైతే మటుకు ఒకటి ఎన్నికడండి. అలాంటి జేడి లక్ష్మీనారాయణ గారు ఏదైనా ఇప్పుడు ఉన్న పార్టీల్లో, అంటే కొన్ని అవినీతి పార్టీ కాకుండా మంచి పార్టీలు అంటే ఇప్పుడు ఉన్నాయి కదండి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చాలా జననాయకుడు. అలాంటి వ్యక్తి ఈరోజు ఒంటరిగా ఓటు చేయాలనివ్వను, దుర్మార్గులకి రాష్ట్రాన్ని అప్పుచెప్పను అన్నారంటే అందులో లోతైన ఆంతర్యం ఉందండి. ప్రజలకి లోతైన ఆంతర్యం ఏంటంటే విభజించి పాలించే నాయకత్వం గత 2009 నుంచి కూడా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే గత రాజశేఖర రెడ్డి గారు అలాగే విభజించి పాలించారు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఆ రకంగా విభజించి పాలించారు. అది ఎక్కడ మళ్ళీ పొరపాటు జరగకూడదు, నా ఆంధ్రప్రదేశ్ కి, ఈ విద్యార్థులకి, ఈ ప్రజలకి మేలు జరగాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలని పవన్ కళ్యాణ్ గారే మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ తోవలో కొత్త నిర్ణయం. ఆ తోవలో ఈయన కూడా ప్రయాణిస్తే బాగుంటదని మా అభిప్రాయం. అంటే ఈయన కొత్త పార్టీ పెట్టడం కాకుండా ఏదైనా పార్టీలో సస్టైన్ అయ్యి అలా వెళ్ళుంటే బాగుంటేదని మీ అభిప్రాయం? 100% అండి. ఎందుకంటే ఆయన చాలా నీతిమంతైన ఆఫీసర్. ఇప్పుడు పార్టీ పెట్టడం అంటే చిన్న విషయం కాదు. పార్టీ నడపడం కష్టమనా? నడపడం కష్టం. ఎందుకంటే ఆర్థిక మూలాలతో కూడుకున్న ఈ ఇప్పుడున్న రోజులు లక్ష్మీనారాయణ గారు ఎలా నడుపుతారా అంటే గత కాలంలో మన ఒక్కొక్క ఆఫీసర్ కూడా పెట్టారు కదండి. ఎవరంటే లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు కూడా, ఆయన ఐఏఎస్, ఇతను ఐపీఎస్ పెట్టారు. కానీ ఇప్పుడు ఏమైందండి, ఇప్పుడున్న ప్రజలకు దగ్గర అవ్వాలంటే ఏదో బలమైన పార్టీతో కలిసి ప్రజలకు. నా సొంత అభిప్రాయం అయితే మళ్ళీ ఏదో పార్టీలో ఉంటే విశాఖపట్నంలో భారీ మెజార్టీతో ఆయన గెలుస్తారు. ఏదైనా పార్టీలో ఉంటే ఇప్పుడు ఆయన పోటీ చేస్తే జై భారత్ పార్టీ తరఫున, ఆయన ఓన్ పార్టీ తరఫున పోటీ చేస్తే నెగ్గే అవకాశాలు లేవనా భావిస్తున్నారు మీరు? చాలా కష్టం సార్. దీని వెనకాతల ఏవో పెద్ద పెద్ద శక్తులు ఉన్నాయి. దేని వెనకాతల? ఇతర పార్టీ జై భారత్ నేషన్ లో అంటే పార్టీ పెట్టడం వెనక ఏంటి ఉండొచ్చు? ఎవరంటే ఆయన హీజ్ ఇండివిజువల్ కాబట్టి ఆయన పెట్టుకున్నారు అని బయట వినిపిస్తుంది. అంటే మాకు అనుమానం రాకపోతే ఏంటి చెప్పండి. ఈ నిర్ణయం ఏదో ఒక సంవత్సరం క్రితం ఆయన ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, ఒక ప్రణాళిక ఉండేది. ఇప్పుడు ఒక 3 నెలలు ఎలక్షన్ ఉంది, ఒక ఓటు బ్యాంకును విడదీద్దామని ఆలోచనతో పెట్టుతున్నారేమో అని అనుమానం అయితే ప్రజల్లో ఉంది. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేల్చడం కోసం పెట్టారు అని అనుకుంటున్నారా మీరు? ఎందుకంటే మీ ఉద్దేశం అదా? అదేనండి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఒక మంచి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఆయన. ఏది అంటే కాదు, బయట ఇంకా సామాజిక వర్గాలు పొలిటికల్ గా వచ్చినప్పుడు ఇంకా సామాజిక వర్గాల కోసం చెప్పచ్చులేండి. అంటే కానీ ఆయన కాపు నాయకుడిగా అయితే ఆయన ముద్ర పడలేదు కదా, ఆయన అందరికీ కావాల్సిన వ్యక్తిగా ఉంటాడు కదా. ఏమండి, కాపు నాయకుడిగా ముద్ర పడలేదు అంత కాదండి. కాపు సంఘాల మీటింగులకి, కొన్ని సామాజిక వర్గ మీటింగులకి అటెండ్ అవ్వారు ఆయన. అయ్యారండి. అలా ముద్ర పడలేదు అంటారు. కాకపోతే ఒక నాయకుడు వెళ్ళిన తర్వాత, సపోజ్ నేను ఒక నాయకుడిని ఆహ్వానించనుకోండి, నా సామాజిక వర్గానికి అనేటప్పటికి నాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగా జేడి లక్ష్మీనారాయణ గారు విశాఖపట్నంలో జనాలకు దగ్గర అయ్యారు. కానీ ఈ 2 ఏళ్లు బట్టి ఆయన నిర్ణయాలు ఏదో మంచి పార్టీలోకి వస్తారని మీ అభిప్రాయం. కానీ జై భారత్ నేషనల్ అనే పార్టీ పెట్టడం వలన అయితే ఫలితాలు అయితే శూన్యమండి. ఎందుకంటే అంటే ఒకవేళ మీరన్నదే నిజం అని అనుకుంటే, అంటే ఆయన వెనక ఎవరో ప్రోద్బలం ఉంది పార్టీ పెట్టడం వెనక, వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేల్చడం కోసం పెట్టారని మీరు ఏదైతే అంటున్నారో
అదే నిజం అనుకుంటే ఎవరు పెట్టుండొచ్చు అనుకుంటున్నారు, ఎవరు ప్రోద్బలం ఉండొచ్చు అని అనుకుంటున్నారు ఆయన పార్టీ ఉండొచ్చండి. పెట్టడం? ఎందుకంటే పెట్టడానికి ఇప్పుడు ఆయనకి ఇప్పుడు అధికార పార్టీకి అయితే దగ్గరగా ఉండరు. ఒకవేళ బీజేపీ నుంచి ఏమైనా అవి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఓటు ఎడదీను అనడానికి పవన్ కళ్యాణ్ గారు పొత్తులు పెట్టక ముందు ఈయన నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, ప్రజలు ఆలోచించేవారు. ఓకే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పొత్తులు పెట్టుకున్న తర్వాత ఈయన నిర్ణయం స్వాగతించేంత పరిణామం కాదనుకుంటున్నాం. అంటే నేను కేఏ పాల్ గారు మాట్లాడుతూ జై భారత్ పార్టీ పెట్టడం వెనక జేడీ లక్ష్మీనారాయణ గారు వెనక మోడీ గారు ఉన్నారు, బీజేపీ ఉంది అని అన్నారు. అంటే అది నిజమని మీరు భావిస్తున్నారా అండి? అంటే ఇప్పుడు మీరు అన్న దాన్ని బట్టి అనుకోవచ్చా నిజమని మీరు భావిస్తున్నట్టు? అయితే అవ్వచ్చండి. ఎందుకంటే మోడీ గారు పర్టికులర్ గా మన రాష్ట్రం మీద ఎందుకో కక్ష కట్టారు. ఓకే. ప్రజలు తీర్పుది. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం కదండి కళ్ళ ముందు, పార్టీలకు అతీతంగా మేము మాట్లాడుతున్నాం. రాష్ట్ర అభివృద్ధికి ఈ ఆంధ్రప్రదేశ్ తండ్రి లాంటి వారు మోడీ గారు. ఆయన సొంత చేతులతో వివిధ ప్రాంతాల నుంచి నీళ్లు మట్టి తీసుకొచ్చి శంకుస్థాపన చేసిన దానికి ఈరోజు దిక్కు లేదు. పార్టీ ఏదైనా అవ్వచ్చు, 4-5 ఏళ్ళు దగ్గర పడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే చెప్పరు అన్నప్పుడు ఇది కొందరు నాయకుల మీద కక్షతో ఓటు విడదీసే ప్రయత్నం అవ్వచ్చు కదండి, ఎందుకు అవ్వకూడదు? ఓకే. అలాగే ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు పెట్టిన పార్టీ వలన ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది? అంటే అటు టీడీపీకి నష్టం, టీడీపీ జనసేన కూటమికి నష్టం జరిగే అవకాశం ఉందా, వైసీపీకి నష్టం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారా? ఇప్పుడు నష్టం అయితే ఈయన ఆలోచన ఏదైనా అవ్వచ్చండి, అది మీరు చెప్పకూడదు. కానీ కొందరు పార్టీ పెట్టిన వ్యక్తులు నష్టం చేయగలరు అని అనుకుంటున్నారు కదండి. అంటే ఓటు బ్యాంకును విడదీసే ప్రయత్నం చేసినా జరగదు. ఎందుకంటే కొన్ని సామాజిక వర్గాలు తెలుగుదేశానికి జనసేనకి చాలా దగ్గరగా ఉన్నాయి, అతను దూరం చేయలేరు. అంటే కాపులంతా గంపగొత్తగా టీడీపీ జనసేన సపోర్ట్ చేస్తున్నారని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాకలాగా ఆయన జేడీ లక్ష్మీనారాయణ గారు కాపు సంఘం వాటికి కూడా కొన్నిసార్లు వెళ్ళారు అని అన్నారు కదా. అంటే కొంత అంటే ఆయన మీద ఆయన అంటే ఫస్ట్ నుంచి ఒక ఆఫీసర్ అని అన్నారు కదా, ఆ విధంగా ఆయన భావజాలంతో కొంత అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది కదా. అంటే కాపుల్లో చీలికొచ్చే అవకాశం ఉండొచ్చా? అయితే అవ్వచ్చు కానండి. అభిమానించడం వేరు, రాష్ట్రాన్ని కాపాడడం వేరు. ఇప్పుడు 2024లో జరిగే కురుక్షేత్రం రాష్ట్రాన్ని కాపాడడం. జేడీ లక్ష్మీనారాయణ గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు. విద్య, వైద్యం, విద్యార్థులకి ఉద్యోగాలు లేవు, అభివృద్ధి లేదు. ఈ అధికార పార్టీ మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది, పోలవరం నాశనం చేసింది, 18 లక్షల ఇల్లులు కడితే పేదవారికి ఇల్లు అందకని చేసింది. ఇవన్నిట్లో సరిదిద్దే దాని మీద ఈ కులాలు రావండి. ఈ కులాలు అయితే రావు, దయచేసి ఈ కులం రాదు అనుకుంటున్నాం. ఆల్రెడీ వచ్చిన పవన్ కి దగ్గర అవుతారు తప్ప ఇలాంటి పార్టీలకి దగ్గర అవుతారనేది మాకు లేదు. ఓకే. ఏంటి ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పరిస్థితులు చాలా విచిత్రంగా ఉన్నాయి. అంటే అన్ని రెండు బలమైన పార్టీలు, వైకాపా బలమైన పార్టీ, టీడీపీ బలమైన పార్టీ, అలాగే జనసేన కూడా ఒక బలమైన పార్టీగా ఎమర్జ్ అవుతుంది. వాటితో పాటు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు, ఈవెన్ బీఎస్పీ లాంటి పార్టీ ఉంది, కేఏ పాల్ గారు లాంటి పార్టీ కూడా ఉంది. ఇలాంటి చోట ఇప్పుడు కొత్త పార్టీ అనేది పుట్టి సస్టైన్ అయ్యే అవకాశం ఉందా? వ్యాక్యూమ్ ఉందని భావిస్తున్నారా? రాజకీయ పరమైన శూన్యత ఉందని భావిస్తున్నారా? సార్ కొందరు మేధావులు అయితే ఈయన జై భారత్ నేషన్ అనే పార్టీ కోసం ఆలోచిస్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ పార్టీలోనూ ఒక కోటరీ కావాలి సార్, ఒక 10 మంది నాయకులు కావాలి. ఇప్పుడు ఆయన ఆయన నాయకుడు కూడా కాదు, ఆఫీసర్. ఆయన రాజకీయాలు, ఆయన ఆలోచనలు ప్రజలకు దగ్గర అవుదాం, ప్రజలకు మేలు చేద్దాం ఉండొచ్చు. కానీ నోవాడేసి అది కాదు. ఇప్పుడు అంతా రాక్షస పాలన జరుగుతుంది. ఈ రాక్షస పాలన కాపాడాలంటే ఈ మేధావులు కూడా కలిసి రావాలి. ఎవరితో? ఇదే చంద్రబాబు నాయుడు గారితో, ఇదే పవన్ తో, అదే కమ్యూనిస్టులతో, ఇదే బహుజన సమాజ్ పార్టీతో కలిసి రావాలి. ఇప్పుడు కేఏ పాల్ గారు అంటారంటే కేఏ పాల్ గారిది పెద్దగా తీసుకోమండి. ఎందుకంటే ఆయనకి ఒక ప్రణాళిక ఉండదు, సిస్టమ్ ఉండదు. స్టీల్ ప్లాంట్ కొంటానంటాడు, తెలంగాణ ముఖ్యమంత్రి అంటాడు, తమ్ముడు పవన్ అంటాడు. ఇవన్నీ ఆయన ఒక టైప్, మనం వేస్ట్ మాట్లాడుకోవడం వేస్ట్. ఎందుకంటే ఆయన ఒక అట్లీస్ట్ వేరే రకంగా వెళ్ళిపోతుంది. ఆయన ఎవరినైనా విమర్శిస్తారు. విమర్శలకు తోవలే అనే నాయకత్వాన్ని ఈ రోజు తీర్పడాలి ఆంధ్రప్రదేశ్ లో. కానీ ఆ ప్రయత్నం ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల, పవన్
కళ్యాణ్ గారి వల్ల జరుగుతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే వ్యవస్థ ఎదురు చూస్తుంది సార్. గత ఈ 2 రోజుల క్రితం మీటింగ్ చూసాం, టీవీలో అట్లా చూసాం. అంటే వాళ్ళు తరలించారా వచ్చారా అని పక్కన పెట్టేయండి. ఇక్కడ ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెడుతుంటే గోళ్ళ కింద బారిపోతున్నారు. 40 కిలోమీటర్లు దారులు బంద్ అని అన్ని టీవీల్లో చూపెడితే మాకు ఆశ్చర్యం వేసింది. అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా కలిసి రావాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ప్రణాళికతో ఉన్నారండి. కాకపోతే జేడీ లక్ష్మీనారాయణ గారి నిర్ణయం ఒక సంవత్సరం క్రితం అయ్యింది అనుకోండి, ఇది ఏదో ఒక రూపం వచ్చేది. అప్పుడు ప్రజలే తీర్పు చెప్తారు. కానీ 3 నెలలు ఉందనగా ఏం సాధ్యం అవుతుంది? అంటే ఆయన పార్టీకి ఇప్పుడు ఎలాంటి అంటే సస్టైన్ అవడానికి లేకపోతే లాంగ్ రన్ లో ఉండడానికి అంత స్కోప్ లేదని మీరు భావిస్తున్నారండి? 100% సార్ అవ్వదు. ఎందుకంటే కాదు, అందరినీ మోటివేషన్ చేయాలంటే ఈ రోజుల్లో చాలా కష్టం. ఇప్పుడు ఎందుకంటే గ్రౌండ్ స్థాయిలో ప్రతి గ్రామ స్థాయిలో క్యాడర్ ఉంది. ఆ రోజుల్లో కాంగ్రెస్ క్యాడరే కదండి ఇప్పుడు వైసీపీకి షిఫ్ట్ అయింది. కాబట్టి వైసీపీకి కూడా చాలా కష్టమయ్యేది. కాంగ్రెస్ క్యాడర్ ఉంది కనుక వైసీపీ షిఫ్ట్ అయింది. తెలుగుదేశం క్యాడర్ తెలుగుదేశానికి ఉంది, జనసేనకు ఉంది, తెలుగుదేశానికి ఉంది. ఒకటే సార్, ఒక వార్డు 20,000 మందికి మెసేజ్ అందించాలంటే నిమిషాల్లో నాయకత్వం ఉండాలి. కాకపోతే ఇతను ఆ నాయకత్వాన్ని తయారు చేసుకోవాలి, ఇవన్నీ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని, ఆర్థిక స్తోమతతో కూడుకున్న పని. కాకపోతే ఇతను ఆఫీసర్, ఈయన ఆలోచనలు వేరుగా ఉంటాయి. మంచిదే, ఒక యువతకి భవిష్యత్తు చూపెడదాం. ఈయన లాస్ట్ టైం మేనిఫెస్టో విశాఖపట్నంలో ఎంపీ కింద పోటీ చేసినప్పుడు కూడా ఆయన చెప్పిన దానికి 3 లక్షల పైన ఓట్లు వచ్చేసారు ఆయనకి. అలాగే గానీ అంటే దానికి కారణం ఏంటంటారు? ఆయన వ్యక్తిగతమైన ఇమేజ్ అని భావిస్తున్నారా, లేకపోతే జనసేన పార్టీ తరఫున పోటీ చేయడం అని భావిస్తున్నారా మీరు? 2 సార్. ఆ రోజు 2 జరిగాయి. కాకపోతే వ్యక్తిగత ఇమేజ్ ఫస్ట్, తర్వాత కొంత సామాజిక వర్గం పనిచేయొచ్చు, జనసేన పనిచేయొచ్చు. కానీ ఆ రోజు మరి ఈయన లేకపోతే భర్త గారు గెలిచేవారు, భర్త గారు అంటే నేను అడిగేది ఆ రోజు వ్యక్తిగత ఇమేజ్ తో 3 లక్షలు తెచ్చుకున్న వ్యక్తి ఈ రోజు మరి తెచ్చుకోలేరంటారా? మరి అదే వ్యక్తిగత ఇమేజ్ క్యారీ అవ్వదంటారా? అంటే నేను అన్నాను, పార్టీ పెట్టడం వేరు, ఒకదాన్ని నిలబడటం వేరు. ఆయన అదే ఇమేజ్ తో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీలో ఉంటూ అదే విశాఖపట్నంలో పోటీ చేశారనుకోండి, మీరన్న వాటికే జరుగుతుంది. అలా కాదు, నేను రాష్ట్రం 175 నియోజకవర్గాల్లో మనుషులు నిలబెడతాను అంటే సాధ్యం అవుద్దా? సమయం ఉందా? నేను అన్నదా మాట. ఆయనకి ఓట్ బ్యాంక్ ఎలాగొచ్చిందా అంటే వచ్చింది. సగం జనసేన ఇమేజ్ ఉంది కదండి. ఆ రోజు జనసేన ఇమేజ్ నేను, తర్వాత ఆయన ఆఫీసర్. ఆ టైంలో ఆయనకి ఇంకా దగ్గరగా కావడం ఏంటంటే ఒక అవినీతి తిమింగళాలను చాలా మందిని లోపలేశాడు. దానివల్ల